సో అయితే మనం ఈరోజు ప్రాబబిలిటీ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రాబబిలిటీ అనే చాప్టరు వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ మీ 10th క్లాస్లో ఏదైతే ఉందో అన్నిట్లో చాలా ఇంపార్టెంట్. 101% దీంట్లో నుండి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది, రాకుండా ఎటు పోదు. 4 మార్క్స్ క్వశ్చన్ ఎటు పోదు, పక్కా వస్తుంది. అండ్ మీకున్న అన్ని చాప్టర్స్లో కల్లా ఇది చాలా అంటే చాలా ఈజీ చాప్టర్. అర్థమవుతుందా? చాలా అంటే చాలా మీకు డిఫికల్ట్ ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీ టీచర్లు చెప్పేటప్పుడు, ఎవరి టీచర్ అన్నా మేము స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్లు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, వచ్చేస్తారు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇదంటే అది అనుకుంటా, జస్ట్ డెఫినేషన్లో ప్రాబబిలిటీ అంటే ఇది, ఫేవరబుల్ కేసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనుకుంటా డెఫినేషన్లో చదివేసి వెళ్ళిపోతారు. అది మనకి ఎటు అర్థం కాకుండా ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే, అసలు ప్రాబబిలిటీకి మీనింగ్ ఏంటిది అనేది మనం మొత్తం స్క్రాచ్ నుండి నేర్చుకుందాం. ప్రాబబిలిటీ అంటే ఏంటిది అసలు. అయితే ప్రాబబిలిటీ అంటే ఏంటిదంటే, మనం డే బై డే లైఫ్లో మనం ఇట్లాంటి వర్డ్స్ వాడే ఉంటాం. మేబీ, ప్రాబబులీ, ఇంపాసిబుల్, షూర్, 50-50% అట్లా ఇవన్నీ వాడే ఉంటాం కదా. సో మేబీ అనే వర్డ్ ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, అరే నువ్వు ఈరోజు స్కూల్కి వస్తావరా అని మీ ఫ్రెండ్ అడిగితే, మేబీ రాకపోవచ్చురా అంటే, ఇక్కడ నేను డైరెక్ట్గా రాను అని కాదు, అంటే డైరెక్ట్గా నేను రాను అని కాదు కదా ఇక్కడ మీనింగ్. మేబీ నేను రాకపోవచ్చు అంటే నేను రావచ్చు, రాకపోవచ్చు. మేబీ అంటే లేదు, డైరెక్ట్గా నేను రాను అని అంటే, అరే నేను రానురా, దాంట్లో మేబీ వర్డ్ యూజ్ చేయాలి. సపోజ్ ఈరోజు వర్షం పడేటట్టు ఉందా, వెదర్ని చూసి చెప్తాం మనం, వర్షం పడేటట్టు ఉందా, మోస్ట్ ప్రాబబుల్లీ వర్షం పడేటట్టే ఉందిరా అని అంటాం. అండ్ సపోజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అనుకో, అప్పుడు మనం షూర్గా ఉంటాం అన్నట్టు, పక్కా అరే పాకిస్తాన్ మీద ఇండియా అసలు పక్కా గెలిచేస్తుందిరా, పాకిస్తాన్ గెలిచే ఛాన్సే లేదు, అసలు ఛాన్స్ అంటాం చూసావా, ఛాన్సే లేదు, ఇంపాసిబుల్, పాకిస్తాన్ గెలవదు, ఇట్లాంటి వర్డ్స్ ఉంటుంది చూసావా. ఇగో ఇది ప్రాబబిలిటీ మీనింగ్. ఎగ్జాక్ట్లీ అంటే ఎంత ఛాన్స్ ఉంది, దేనికన్నా ఎంత ఛాన్స్ ఉంది అదే చెప్పడమే ప్రాబబిలిటీ యొక్క మీనింగ్. దేనికన్నా ఎంత ఛాన్స్ ఉంది. సపోజ్ అనుకో, ఇప్పుడు మనం ఒక కాయిన్ టాస్ చేసాం అనుకో, ఏదైనా ఒక కాయిన్ మనం టాస్ చేసాం, అయితే టాస్ చేస్తే అది హెడ్ అన్న రావచ్చు, అది టేల్ అన్న రావచ్చు, అవునా? హెడ్ అన్న రావచ్చు, టేల్ అన్న రావచ్చు. ఛాన్స్ ఎంత ఉంది, హెడ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది, టేల్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది అని అంటాం కదా. అది జస్ట్ ఎప్పుడు చూసినా హెడ్డే రాదు కదా, హెడ్ అని వస్తుంది, టేల్ అని వస్తుంది, కానీ రెండు ఒకటేసారి రాదు. అలానే ఇది పక్కా ప్రతిసారి ఇది ఒకటే వస్తుందని కాదు, ఏదైనా రావచ్చు, అవునా కాదా? ఇప్పుడు నీకు ప్రాబబిలిటీ అర్థం అవ్వాలంటే కొన్ని టర్మ్స్ ఉంటుంది, ఆ టర్మ్స్ నీకు అర్థమైందనుకో ప్రాబబిలిటీ అర్థమవుతుంది. అసలు ఏం ఛాన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రాబబిలిటీ అనేది మన డే టు డే లైఫ్లో చాలా యూజ్ అయ్యే కాన్సెప్ట్. లైక్ మనం క్రికెట్ ఆడే ముందు టాస్ వేసుకుంటాం, అవునా? అండ్ మీరు ఊర్లలో చూసే ఉంటారు, చిచ్చాలు ఆడతారు చూసారా, చిచ్చాలి. అది కానీ ఇంకా ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ ఎగ్జాంపుల్ వస్తుంది. క్రికెట్ ఆడేటప్పుడు మనం చూస్తాం, అరే ఈ మన ఇండియా గెలవడానికి ఇంత ఛాన్సెస్ ఉంది. అది ఎట్లా తెలుస్తుంది మనకి, అది మనకు ఛాన్సెస్ని బట్టి తెలుస్తుంది. ఆ ఛాన్సెస్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, లాస్ట్ ఇప్పుడు జరిగిన ఫైనల్స్లో, T20 ఫైనల్స్లో ఇండియా స్కోర్ చేసింది. ఇండియా గెలుస్తుంది అని మనకు ఇండియా బ్యాటింగ్ అవ్వగానే మనకు అర్థమైపోయింది. కాకపోతే షూర్ లేము, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా కొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొట్టేశారు అనుకో ఇండియా ఓడిపోవచ్చు. కాకపోతే అప్పుడు ఇండియా స్కోర్ ఎక్కువ కొట్టినప్పుడు ఇండియాకు ఛాన్సెస్ పెరిగాయి. ఒకవేళ తక్కువ స్కోర్ చేసింది అనుకో, అక్కడే అర్థమైపోతుంది, మరి ఇలా తక్కువ స్కోర్ ఉంది, వాళ్ళు కొట్టేస్తారా, ఈజీగానే కొట్టేస్తారని మనం అనుకుంటాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఉంది చూసావా, ఇదే ప్రాబబిలిటీ. ఎక్కువ స్కోర్ కొట్టింది కాబట్టి ఇండియా గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అదే తక్కువ స్కోర్ కొట్టి ఉంటే ఇండియా గెలవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుండే, వాళ్ళు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుండే. అర్థమైందా? ఈ ఛాన్సెస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రాబబిలిటీ అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే ఈ మూడింటి చుట్టూ తిరుగుతుంటుందిరా. కాయిన్ టాస్ చేశారు, డైస్ రోల్ చేశాడు, ఒక బ్యాగ్లో కొన్ని కలర్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ నుండి ర్యాండమ్గా ఒక బాల్ తీశాడు, ఇట్లా ఈ ర్యాండమ్గానే వర్డ్ చేస్తారు. నీకు ప్రాబబిలిటీ అర్థం అవ్వాలంటే, ఈజీగా అర్థం అవ్వాలంటే దాంట్లో కొన్ని టర్మ్స్ ఉంటుందిరా. లైక్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని, శాంపుల్ స్పేస్ అని, ఈవెంట్ అని, లేకపోతే
ఫేవరబుల్ కేసెస్ అని ఇట్లాంటి వర్డ్స్ ఏదైతే ఉందో, టర్మ్స్ ఏదైతే ఉందో దాని మీనింగ్ మనకు ఈజీగా అర్థమైంది అనుకో, అసలు చాప్టర్ ఏంటిది దేని గురించి అనేది నీకు ఈజీగా అంటే చాలా సులభంగా అర్థమైపోతుంది. సో మనం ఈ డెఫినేషన్స్ మీనింగ్ ఏంటిది, ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటిది, అసలు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాడు, శాంపుల్ స్పేస్ అని అంటాడు, ఇవి ఏంటిది, కండిషన్ ఏంటి వాటికి, ఇవన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? అందులో ఫస్ట్ టర్మ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటిదంటే సింపుల్ ప్రాసెస్, ఏదైనా ప్రాసెస్ ఆర్ యాక్షన్. ఎగ్జాంపుల్ టాసింగ్ అ కాయిన్ అనుకో, రోలింగ్ అ డాయిస్ అనుకో, లేకపోతే చూసింగ్ వన్ కార్డ్ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ 52 కార్డ్స్ వెల్ సఫెల్డ్ కార్డ్స్. అంటే అవి ఎట్లా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుతున్నాయి అంటే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అంటే మీకు తెలుసురా, మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, అదే ప్రాసెస్ అన్నట్టు. ఏదైనా ప్రాసెస్ కెమికల్ ల్యాబ్స్లో పోయి అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అదొక ఎక్స్పెరిమెంట్ అంటే ఒక పని చేయడం అన్నట్టు, ఒక యాక్షన్ అన్నట్టు. అవునా? ర్యాండమ్ అంటే ఏంటిదంటే యాదృచ్ఛికం అన్నట్టు. మరీ ఎక్కువ తెలుగు కాకుండా అంటే క్రమం లేని, ర్యాండమ్గా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, స్టూడెంట్ అసెంబ్లీలో నిల్చున్నాను అనుకో, అందరూ అసెంబ్లీలో నిల్చున్నప్పుడు అందరూ లైన్ వైజ్ నిలబడతారు. సో అది ఒక క్రమంలో ఉంటుంది, అందరు లైన్లో ఉంటారు. అట్లని కాకుండా అందరు గజిబిజి నిలబడ్డారు అనుకో, అది ర్యాండమ్ అయిపోతుంది. గజిబిజి దాన్ని ర్యాండమ్ అని అంటాం. అర్థమైందా? సో అట్లాంటి ఎక్స్పెరిమెంట్లు ప్రతిదీ, ఏదైనా కాయిన్ టాస్ చేయడం, ఇది ఎగ్జాంపుల్ చెప్పుకున్నామని, కాయిన్ టాస్, థ్రోయింగ్ అ డైస్. ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం, కాకపోతే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ కండిషన్ ఏంటిదంటే దానికి ఒకటి కంటే ఎక్కువ అవుట్కమ్స్ ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ అవుట్కమ్స్ పాసిబుల్ అయి ఉండాలి. అది ఒకటే అవుట్కమ్ ఉంటే మళ్ళీ దాంట్లో అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఎట్లయితుంది, నీకు ముందే రిజల్ట్ తెలిసి ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఇది ఇంకా దానికి ఇంకొక దాని గురించి ఛాన్స్ అనేది లేనే లేదు, అదొకటి కాబట్టి అది ఒకటే వస్తుంది. సో అది ఒకటి కంటే ఎక్కువ దాంట్లో ఛాన్సెస్ ఉండాలి. సపోజ్ కాయిన్ అనుకో, కాయిన్లో హెడ్ ఒకటి ఉంటుంది, టేల్ ఒకటి ఉంటుంది, ఒక దానికంటే ఎక్కువ ఉంది. సపోజ్ ఇంకా డైస్ అనుకో, డైస్లో 6 ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 అట్లా నంబర్లు 6 ఉంటాయి. అదే కార్డ్స్లో అనుకో, కార్డ్స్లో 52 ఛాన్సెస్ ఉంటుంది. అవునా? ఒకటి కంటే ఎక్కువ పాసిబుల్ ఛాన్సెస్. ఇప్పుడు ఈ సంచి ఉంది, ఈ సంచిలో అన్ని వేరే వేరే కలర్స్ బాల్స్ వేసే బదులు ఒకటే కలర్ బాల్ అన్నీ వేసేస్తే అయిపోతుందిగా. అప్పుడు మనం తీసినప్పుడు ఏదో వైట్ కలరే వస్తుంది, కానీ వేరే వేయడం వల్ల ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయింది. ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కానిది అంటే మీకు మంచి ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఒక బాయ్ బిల్డింగ్ మీద నిలబడ్డాడు, అక్కడ నుండి అతను ఏమంటుండంటే నేను బండ ఇట్లా వదిలేస్తే అది కిందకు పోయి పడుతుంది అని అంటుండు. అది ఎవరికైనా తెలుసు, నువ్వు బండ ఇట్లా వదిలేస్తే డ్యూ టు గ్రావిటీ అది కింద పడుతుంది, అది అందరికీ తెలుసు, అది కిందనే పడాలి బండ. నువ్వు పైన పోయి ఎక్కి దానికి ఇప్పుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది కిందనే పడుతుంది, దానికి వేరే ఆప్షన్ లేదు. అది ఏమైనా పైనకి వెళ్తుందా? 2 ఛాన్సెస్ లేదు, అది ఒక్కటే ఛాన్స్ ఉంది అక్కడ, అది కిందనే పడాలి. అర్థమైందా? ఫస్ట్ కండిషన్ ఇది. ఇంకోటి, నువ్వు దాన్ని గెస్ చేయకూడదు. ఇప్పుడు ఈ కేసులో ఏముందంటే గెస్ లేనిదై ఉండాలి. ఇప్పుడు ఈ కేసులో ఏముందంటే నువ్వు గెస్ చేయగలుగుతావు, గెస్ అంటే పర్ఫెక్ట్గా చెప్తావు అది కిందనే పడుతుంది బండ అని. కానీ ఈ వేరే కేసెస్లో ఉంటాయి చూసావా, కాయిన్ టాస్ చేస్తే పక్క అది హెడ్డే వస్తుందిరా అని చెప్పగలవా? లేదు, అది హెడ్ రావచ్చు, టేల్ రావచ్చు, ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, ఏదన్నా రావచ్చు. ఒకవేళ నీకే అది హెడ్డే వస్తుందని నీకు తెలిసినప్పుడు టాస్ చేయడం ఎందుకయ్యా? టాస్ చేయడం అవసరమే లేదు మనకి. సో అది హెడ్ వస్తుందా టేల్ వస్తుందా అనేది మనకు ప్రెడిక్ట్ చేయకూడదు, చెయ్యలేమన్నట్టు. అంటే అది హెడ్ అన్న రావచ్చు, టేల్ అన్న రావచ్చు, రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి, బ్రదర్స్ లాగా అన్నట్టు. ఇప్పుడు సపోజ్ రోలింగ్ డైస్ ఉందనుకో, ఆ డైస్ని మనం రోల్ చేసేటప్పుడు అది 1 రావచ్చు, 2 రావచ్చు, 3, 4, 5 ఏదన్నా రావచ్చు, 6 దాకా. అవునా కాదా? అది అట్లా కాకుండా ప్రతిసారి 6 వస్తూనే ఉంటే మనం ఆడి కూడా దాంట్లో సాబ్సిడీ బీప్సిడీ అంటాం కదా, అది ఆడి కూడా ఏం లాభం లేదు కదా. అది 6 ప్రతి ఒక్కటి 6 పడుకుంటే అది తొందరగా ఫినిష్ అయిపోతుంది, ఫినిష్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ అది 6 దాకా పోయి 100కి ముంగటికి వచ్చేసి అక్కడ ఆగిపోతుంది, అది 100కి ముంగటికి వచ్చేసి ఆగిపోతుంది. అవునా కదా? అరౌండ్ 94 మీద ఎక్కడో ఆగిపోవాలి, అది 94 లేదు, 94 మీద కాదు, వేరే నెంబర్ మీద అది ఆగిపోతుంది అక్కడే. అవునా? సో 100 ఫినిషే అవ్వదు, సో గేమ్కి అర్థమే లేదు. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటిది, ఒక్కదానికంటే ఎక్కువ దానికి అవుట్పుట్ అయి ఉండాలి. అవుట్పుట్ అంటే వచ్చే రిజల్ట్ ఎక్కువ అయి ఉండాలి, ఒకదానికంటే ఎక్కువ అయి ఉండాలి. అండ్ ఏదైతే ఇది పక్కా వస్తుందని మనం గెస్ చేయలేనిది అయి ఉండాలి. అదే మనం ఆ బండ పైన నుండి బండ ఇసిరేసి అది కింద పడుతుంది, అది కింద పడుతుంది, అది పైన పోతుంది, ఇంకా పోదుగా.
అది మరి ఈ 2 కండిషన్. మూడో కండిషన్ ఏంటిదంటే ఇది అంత ఏం చెల్లదు, కాకపోతే ఇది కూడా ట్రూ కండిషన్ అన్నట్టు. ఆ రిజల్ట్స్ ఏమేమి వస్తాయో నీకు అన్ని రిజల్ట్స్ తెలిసి ఉండాలి, ముందే తెలిసి ఉండాలి. ఇప్పుడు కాయిన్ టాస్ చేస్తున్నావు, నీకు తెలుసు హెడ్ ఉంది టేల్ ఉందని, దాంట్లో హెడ్ టేల్ 2 ఉన్నాయని నీకు ముందే తెలుసు, కాకపోతే ఏది వస్తుందని నీకు తెలియదు. రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నది. రిజల్ట్స్ షుడ్ బి నోన్ ఇన్ అడ్వాన్స్. నీకు ఫస్టే తెలిసి ఉండాలి దీంట్లో హెడ్ ఉంది టేల్ ఉంది, కానీ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు అని. అర్థమైందా? అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటిదంటే ఈక్వల్ అన్నట్టు, ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి ప్రతిదానికి. ఇప్పుడు డైస్ మీద ఉంది, కాయిన్ మీద అంటే మీకు ఈజీగానే అర్థమవుతుంది. కాయిన్ హెడ్ రావడానికి హాఫ్ ఛాన్స్ ఉంది, హెడ్ అని రావచ్చు, టేల్ అని రావచ్చు, ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంది. అట్లానే డైస్ అనుకో, డైస్ మీద 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉందో 2 రావడానికి ఎంత, అన్నిటికీ 1/6 ఛాన్సే ఉంది. అవునా? 1/6 ఛాన్సెసే ఉన్నాయి అన్ని నంబర్లకి. అవునా? అండ్ ఇంకో కండిషన్ ఏంటిదంటే ఇంకో పాసిబిలిటీ ఏమవుతుందంటే, సపోజ్ కాయిన్ ఉన్నదనుకో, ఆ కాయిన్ వైపు ఒకవైపు నుండి కొంచెం బరువు పెంచేసి, ఇప్పుడు సింహం బొమ్మ ఉందనుకో, అటువైపు కొంచెం బరువు పెంచేశారనుకో, ఎక్కువ మటీరియల్ ఇచ్చేసి బరువు పెంచేశారనుకో, దాన్ని ఇట్లా ఫ్లిప్ చేసినప్పుడు అది ఎక్కువ బరువు ఇట్లా 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 నిలువుగా నిల్చుంటుంది. ఎక్కువ బరువు ఎటు ఉంటుందో అటు పడిపోతుంది. అది ఎక్కువ బరువు ఎప్పుడు ఉంటుందో అటు పడిపోతుంది. దాన్ని ఏమంటారంటే బయాస్డ్ కాయిన్స్ అంటారు. బయాస్డ్ కాయిన్స్లో ఎట్లా ఉంటుంది అంటే ఫిక్స్ అయి ఉంటుంది, ఒకదానికి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఒకవైపు బరువు ఉంటే ఏ వైపు బరువు ఉందో ఆ వైపు పడిపోతుంది. సో అది ఈక్వల్గా అంటే రెండింటికి 50% ఛాన్స్ ఉండదుగా, ఎక్కువ బరువు ఎటు ఉంటుందో అటు పడిపోతుంది. దాన్ని బయాస్డ్ అంటారు. అది అన్బయాస్డ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం నార్మల్ కాయిన్స్ ఉంటుంది చూసారా, అది అన్బయాస్డ్ కాయిన్స్ అన్నట్టు. అంటే రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటుంది. బయాస్డ్ అంటే ఏదన్నా దానికి అప్లై చేసేసి ట్రిక్ వల్ల మనం దాన్ని ఒకవైపు పడేలా చేయడం. అండ్ కొందరు తెలివిమంతులు ఇంకొకటి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు కాయిన్ విసిరినప్పుడు అది హెడ్ టెల్లే కాకుండా అది నిలువుగా పడితే, నిలువు కూడా అప్పుడప్పుడు పడవచ్చు. ఇప్పుడు ఇసుకలో వేసామనుకో, ఇసుకలో వచ్చి ఇట్లా నిలువుగా నిల్చుంటుంది. సో మ్యాథమెటిక్స్లో దాన్ని మనం కన్సిడర్ చేయం. ఆ నిలువుగా నిల్చున్న దాన్ని మనం కన్సిడర్ చేయం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రఫ్ సర్ఫేసెస్ మీదనే దాని ఎక్స్పెరిమెంట్ని చేస్తాం అన్నట్టు. మరీ ఇసుకలో పోయి ఎందుకు చేస్తాం ఆ ఎక్స్పెరిమెంట్ని? సో ఇది టోటల్గా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇది. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే పెద్ద టఫ్ ఇదేం లేదు. దాని అర్థం ఏంటిదంటే ర్యాండమ్గా చేసే ఎక్స్పెరిమెంట్. అవునా? ర్యాండమ్ అంటే గజిబిజిగా, అంటే ఏదో కాయిన్ టాస్ చేయడమో, డైస్ రోల్ చేయడమో, లేకపోతే కార్డ్స్ గురించో, లేకపోతే బాల్స్ గురించో ర్యాండమ్గా ఏదైనా చేయడం అన్నట్టు. అర్థమైందా? కాకపోతే అవి కండిషన్లు గుర్తుండాలి మనకు. కండిషన్లు మోర్ దెన్ 1 పాసిబుల్ అవుట్కమ్ అయి ఉండాలి, ప్రెడిక్ట్ కానిదై ఉండాలి, నీకు రిజల్ట్స్ అడ్వాన్స్లోనే తెలిసి ఉండాలి. కానీ నువ్వు ప్రెడిక్ట్ చేయకూడదు. ఒకవేళ నీకు రిజల్ట్స్ అడ్వాన్స్లోనే తెలుసు, ఇప్పుడు ఈ బండ విషయంలో మనం బిల్డింగ్ పైన ఎక్కినాం, నువ్వు దాన్ని కిందకి వేసావు, అది కింద పడుతుందని నీకు ముందే తెలుసు అది కింద పడుతుందని, కానీ అది మళ్ళీ కిందనే పడుతుంది. అంటే నువ్వు ఎగ్జాక్ట్గా దాన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతున్నావు, 100% చెప్పగలుగుతున్నావు అది ఏది కిందనే పడుతుందని. సో అట్లాంటప్పుడు అది ఎవరికన్నా తెలుసు. అవునా? సో అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కాదు. ఇప్పుడు మనం చిచ్చాలి ఆడతాం ఊర్లలో, చూసావా? ఆ చిచ్చాలి వేసినప్పుడు కూడా వన్ చేతి కింద అది చిత్తుందా పట్టుందని నీకు ముందే తెలిసి ఉంటే నువ్వేం చేస్తావు? ఇది చిత్తుంది అనుకో, అరే నా పందెం 1000 రూపాయలు అని చెప్పేసి నువ్వు 1000 రూపాయలని అన్ని మొత్తం గుండు చేసి వెళ్ళిపోతావు. అర్థమైందా? సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ 3 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ ఈ కాకపోతే అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కాదు. ఓకేనా? ఈ అవుట్కమ్, ఈక్వలీ లైక్లీ, ఇందాకే మనం చూసాం దీని మీనింగ్. అవుట్కమ్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, అంటే లాస్ట్లో ఎండ్లో ఏదైతే వస్తుందో రిజల్ట్, అవుట్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని అవుట్కమ్ అని అంటాం. సింపుల్. లాస్ట్లో చీత వస్తుందా అంటే, ఐ మీన్ హెడ్ వస్తుందా, టైల్స్ వస్తుందా అనేది నీకు లాస్ట్లో వచ్చిన దాని రిజల్ట్ని అవుట్కమ్ అని అంటాం. అండ్ ఈక్వలీ లైక్లీ అంటే ఛాన్సెస్ ఈక్వల్ అయి ఉండాలి, బయాస్డ్ అయి ఉండదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా బయాస్డ్ అంటే. బయాస్డ్ మీనింగ్ తెలిసి ఉండాలి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లో, ఐ మీన్ ఎగ్జామినేషన్లో ఇచ్చేస్తారు ఎక్కడన్నా, అరే కాయిన్ బయాస్డ్, అన్బయాస్డ్ కైనో, బయాస్డ్ కైనో అని ఇచ్చేస్తాడు. సో మనకు ఆ మీనింగ్ తెలిసి ఉంటే మనం క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. సో బయాస్డ్ అంటే అర్థమైంది కదా మీనింగ్. ఓకేనా? అండ్ ఈక్వలీ లైక్లీ అంటే టాసింగ్ కాయిన్ని టాస్ చేయడం కానీ, రోలింగ్ డైస్ని రోల్ చేయడం కానీ, అన్నిట్లో ఈక్వల్ ఛాన్సెస్ ఉంటుంది. అన్నిటికీ నెంబర్ 1కి ఎంత ఛాన్స్ ఉందో 2కి అంతే ఉంది, 3కి 4కి 5కి అన్నిటికీ సేమ్ ఛాన్సెస్ ఉంది. హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉందో టెల్ పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. అంటే ఈక్వల్ ఉన్నాయి అన్నట్టు. ఈక్వల్ ఉంటే దాన్ని ఈక్వల్లీ లైక్లీ అని అంటాం. ఈ చిన్నది ఈక్వల్ అంటే ఈక్వల్ అని పెట్టచ్చుగా వీళ్ళు, ఈక్వల్లీ లైక్లీ పెద్ద ఏదో ఫ్యాన్సీ వర్డ్స్ పెడతారు వీళ్ళు వాళ్ళకి నచ్చకుండా. సర్లే మనం అది ఇట్లా కంటిన్యూ అయిపోవాలి. అండ్ క్యారమ్ ఆడుతున్నప్పుడు
9 బ్లాక్ కాయిన్స్ 9 వైట్ కాయిన్స్ ఉంటాయి చూసావా, అది కూడా ఈక్వల్ అన్నట్టుగా. ఎవరు తొందరగా 9 కాయిన్లు అంటే ఇద్దరికి 9 ఉంటుంది, అవునా కదా, ఈక్వల్ ఛాన్సెస్ అట్లా. ఇది చాలా ఇంపార్టెంట్ రా. శాంపుల్ స్పేస్ అంటే ఏంటిదంటే ఆల్ ది పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసామనుకో, దాంట్లో ఎన్ని కేసెస్ పాసిబుల్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు వర్డ్తో చెప్దామని అనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఒక కాయిన్ ఉంది. ఈ ఒక కాయిన్ని మనం టాస్ చేసినప్పుడు వచ్చే పాసిబిలిటీస్ ఏంటిది, ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు ఒకటి హెడర్ వస్తుంది, ఇంకొకటేమో టేల్ వస్తుంది, అవునా. ఇట్లా మనం వచ్చే పాసిబిలిటీస్ ఏది ఉన్నా కానీ, ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం అనుకో ప్రాబబిలిటీ మీద స్పెషల్లీ, అయితే నీకు ఏదైనా ఇస్తాడు, ఒక డైస్ ఉంది, దాన్ని రోల్ చేస్తున్నాం, అది ఇది అని డైస్ అన్నాడు, కాయిన్ అన్నాడు, లేకపోతే బాల్స్ అన్నాడు, ఏదైనా నువ్వు ఇట్లాంటి పాసిబుల్ కేసెస్ రాస్తావు చూసావా, ఎన్ని కేసెస్ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు హెడ్ ఒకటి పాసిబుల్ అయితే టేల్ ఇంకా దాన్ని తప్పిస్తే ఇంకా ఏమైనా పాసిబుల్ అవుతుందా, కాదు. సో ఈ పాసిబుల్ కేసెస్ ఏదైతే రాస్తావో దాన్ని ఇట్లా కర్లీ బ్రాకెట్స్లో రాయాలి. సెట్స్ ఎట్లా రాస్తాం చూసావా, అట్లనే కర్లీ బ్రాకెట్స్లో రాయాలి దీన్ని. అందుకే ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ కేసెస్ అవుట్కమ్స్ ఓకే. సో సెట్లో రాయాలి దీన్ని ఇట్లా కర్లీ బ్రాకెట్స్, ఓకేనా. సపోజ్ ఒక కాయిన్ కాకుండా 2 కాయిన్లు టాస్ చేస్తాం అనుకోరు. ఇప్పుడు 2 కాయిన్లు టాస్ చేస్తే ఇప్పుడు ఒక కాయిన్ మీద, ఈ రెండిట్లో ఫస్ట్ కాయిన్ మీద హెడ్ రావచ్చు, సెకండ్ కాయిన్ మీద టేల్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కాయిన్ మీద టేల్ వస్తుంది, ఇంకో కాయిన్ మీద హెడ్ వస్తుంది, అవునా. ఇది కూడా పాసిబుల్ అవుతుంది కదా, అంటే ఫస్ట్ కాయిన్ మీద టేల్ వచ్చి ఇంకో కాయిన్ మీద హెడ్ రావడం, ఇది పాసిబుల్ అవుతుంది. లేదంటే రెండింటి మీద టేల్ రావడం అనుకో, రెండింటి మీద బొమ్మ వచ్చింది అనుకో, లేకపోతే రెండింటి మీద ఒకటి వచ్చింది అనుకో. ఇప్పుడు రెండింటి మీద హెడెడ్ అంటే బొమ్మ వచ్చింది అనుకో, ఈ కేసెస్ కూడా పాసిబుల్ అవుతుంది, అవునా. అయితే ఎన్ని కేసెస్ పాసిబుల్ అవుతుంది, 1 2 3 4. ఇది మళ్ళీ ఇది 1 ఇది 2 ఇది 3 4 అట్లా కాదు. ఈ రెండింటిని రెండింటితో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా, సో దాన్ని ఒకటి కన్సిడర్ చేయాలి. సో ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 అయిందా. ఇక్కడ 2, ఇక్కడ ఎన్ని పాసిబుల్ కేసెస్ ఉండే 2, ఇక్కడ 4. అండ్ ఒక డైస్ని రోల్ చేసినప్పుడు పాసిబుల్ కేసెస్ ఏమంటుంది, మీరు ట్రై చేయండి, ఏమేమి వస్తుంది కావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 4 5 వస్తుంది, 6 వస్తుంది. ఈ కేసెస్ తప్పిస్తే ఇంకేమైనా కేసెస్ ఉన్నాయి దీంట్లో, హెడ్ టెల్స్ ఏమైనా వస్తుందా, రాదు. సో దీంట్లో అన్ని కేసెస్ ఏమేమి పాసిబుల్ అవుతాయో అన్ని నెంబర్స్ దాని మీద ఏమేమి పాసిబుల్ అవుతాయో ఆ కేసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని శాంపుల్ స్పేస్ అని అంటాం. అర్థమైందా, అన్ని పాసిబుల్ అయ్యే కేసెస్ని శాంపుల్ స్పేస్ అని అంటాం. దాన్ని ఎట్లా రాస్తామంటే ఎన్ ఆఫ్ ఎస్ రాసి 2, ఈ ఎన్ ఆఫ్ ఎస్ ఇక్కడ ఏమవుతుంది 4, ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఎస్ అంటే నంబర్ ఆఫ్ పాసిబుల్ కేసెస్ అన్నట్టు ఇన్ ఎ శాంపుల్ స్పేస్. ఎన్ని అవుతుంది 6. ఇప్పుడు శాంపుల్ స్పేస్ మీనింగ్ తెలిసింది కదా, ఇంతే, పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం లేదు దీంట్లో. ఇవి మీనింగ్ అర్థమైతే మనకు అన్నీ అర్థమైపోతుంది. శాంపుల్ స్పేస్ క్లియర్ కదా, ఓకే. సో షల్ వి మూవ్ ఫార్వర్డ్. అయితే అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే ఎగ్జామినేషన్లో కానీ లేకపోతే ట్రికీ క్వశ్చన్ చేయడానికి ఏం చేస్తాడంటే, ఇప్పుడు నువ్వు ఒక కాయిన్ వేస్తావు, 2 కాయిన్లు టాస్ చేస్తావు. వాట్ ఇఫ్ సపోజ్ 3 కాయిన్లు టాస్ చేయమని అన్నాడు అనుకో. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు నీకు హెడ్ టేల్ వచ్చింది, చిన్నగుండే చేసేసావు. అదే 2 కాయిన్ టాస్ చేసినప్పుడు ఓకే పర్లేదు, కొంచెం మనం ఇమాజిన్ చేసుకొని ఒక దాని మీద హెడ్ ఇంకో దాని మీద టేల్ అని అనుకున్నాం. అదే ఒకవేళ నీ దగ్గర 3 కాయిన్లు ఇచ్చాడు అనుకో, నీకు 3 కాయిన్లు ఇచ్చాడు, 3 కాయిన్లు ఇచ్చాడు. ఇట్లా 3 కాయిన్లు ఇస్తే 3 కాయిన్లు ఇస్తే అవిటి మీద శాంపుల్ స్పేస్ ఏంటిదని రాయమని అంటే ఇప్పుడు ఏం రాస్తావు, హెడ్, మూడింటి మీద హెడ్, ఇదొకటి ఈజీ. మూడింటి మీద టేల్ వచ్చేస్తుంది, అదొకటి ఈజీ. ఒక దాని మీద హెడ్, ఇంకో దాని మీద టేల్, ఇంకో దాని మీద టేల్ అనుకో. ఇప్పుడు రెండింటి మీద హెడ్ టేల్ అనుకో. ఇట్లా అనుకోకుండా రాసుకుంటా పోతే మనకి ఎగ్జామినేషన్లో టైం అట్నే పోతుంది, అవునా. సో ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు ఇంత ఆలోచించి ఇదంతా రాయాలంటే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఇదంతా
టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో అప్పుడు ఏం చేయాలంటే నేను ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక కాయిన్ ఉన్నప్పుడు ఎన్ని కేసెస్ వస్తున్నాయి? 2 వస్తుంది. అదే 2 కాయిన్లు ఉన్నప్పుడు ఎన్ని కేసెస్ వస్తుంది? 4 వస్తుంది. 2 నుండి 4 అంటే ఇదేమో 2 to the power 1, అవునా? 2 కదా, 2 to the power 1 అంటే 2. ఇదేమో 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 కదా. ఇక్కడ ఇంకో పవర్ పెంచాలి. ఎన్ని కాయిన్లు ఉంటాయో అన్ని పవర్లు వేసుకోవాలరా, సింపుల్. 3 ఎంత? 8 అయిందా? కొందరు మానవాళ్ళు ఉంటారు దీన్నేమో 6 అని రాస్తారు, ఎందుకంటే 2 into 3 కాబట్టి. ఈ 3 పవర్లో ఉందిరా, పవర్లో ఉంది కాబట్టి 6 కాదు, ఇది 8. అర్థమైందా? ఇప్పుడు 8 కేసెస్ రాయాలి. మనకు 4 వచ్చింది, ఇంకో 4 రాయాలంటే ఈ కాయిన్ ఏంది ఆ కాయిన్ ఏంది అనుకుంటా ఉంటే మనకి ఇంకా కుదరదు. ఇంకా 5 రాయాలంటే సరే ఈ 3టికి ఇట్లా ఆలోచిస్తాం అనుకో, ఇంకో 4 కాయిన్లు ఇస్తాడు, 5 కాయిన్లు ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ట్రిక్ అప్లై చేయాలి. ఏమంటే నీకు 2 కాయిన్స్ది నీకు తెలుసు ఏమేమని, హెడ్ టేల్, ఇంకొకటి ఏంది టేల్ హెడ్, ఇంకొకటి టేల్, ఇంకొకటి హెడ్, అవునా? అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు 2 పాసిబిలిటీస్ వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలంటే దీన్ని 2 సార్లు రాసుకో, ఇది ఉన్నదాన్ని 2 సార్లు రాసుకో. టేల్ హెడ్, టేల్ హెడ్, దీన్ని 2 సార్లు రాసుకొని ఒకసారి ఏం చేయాలంటే అన్నిటి ముందు హెడ్ పెట్టి, హెడ్. ఇప్పుడు అన్నిటి ముందు టేల్ పెట్టి ఖతం. ఇవే 8 కేసెస్. దీన్ని సింపుల్గా రాసేయచ్చు. ఒకవేళ అదే 4 అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? 4 అంటే ఆ రెండింటిని మళ్ళీ రాసి దాని మీద మళ్ళీ ఇట్లా రాస్తారు అనగా, ఇప్పుడు 4 అన్నాడు అనుకో, అప్పుడు ఎన్ని కేసెస్ వస్తాయి? 2 into 2, ఇది ఇట్లానే కదా ఓపెన్ అవుతుంది. 2 into 2 into 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16. అర్థమైందా? 16 కేసెస్ రాయాలి. ఇప్పుడు మనం 8 కాదు 16 కేసెస్ రాయాలి. 16 కేసెస్ రాయాలన్నప్పుడు అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇవి ఏ కేసెస్ అయితే ఉందో ఈ ఉన్న కేసెస్ని మళ్ళీ డబుల్ రాసుకొని దాని పక్కన వేసుకుంటూ రావాలి. 4 times అట్లా వేసుకొని పక్కన వేసుకుంటూ రావాలి. అట్ని సింపుల్గా వచ్చేస్తుంది. అట్లా కాకుండా కాయిన్స్ కాకుండా డైస్ తీస్తాడు మళ్ళీ. ఇది కాయిన్స్ అయిపోయిందా? అర్థమైపోయిందా మంచిగా? ఇప్పుడు నెక్స్ట్ డైస్ తీస్తాడు. డైస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీకు ఈజీ ప్రాసెస్ చెప్తా. ఒక డైస్ అంటే నీకు తెలుసు 6 వస్తాయి. 2 డైస్ ఇచ్చినప్పుడు ఒకసారి 2 డైస్ ఇచ్చినప్పుడు ఆలోచించు. 2 డైస్ ఇచ్చినప్పుడు ఒక దాని మీద 1 పడవచ్చు, ఇంకో దాని మీద 2, ఒక దాని మీద 2 పడితే ఇంకో దాని మీద 4, 3, 5 అట్లా అనుకుంటా ఎన్ని కేసెస్ వస్తూ ఉంటాయి. దీని మీద 1 పడ్డది అనుకో, దీని మీద 1 లేదా 2 లేదా 3 లేదా 4, 5, 6. దాని తర్వాత దీని మీద 2 పడ్డది అనుకో, వాటి మీద 1, 2, 3, 4 ఇట్లా డిఫరెంట్ చాలా పాసిబుల్ కేసెస్ వస్తాయి. ఎన్ని వస్తాయి తెలుసా? 36 కేసెస్ వస్తాయి. మొత్తం 36 కేసెస్ వస్తాయి నీకు. ఆ 36 కేసెస్ నువ్వు గుర్తుపెట్టుకోలేవు కదా. సో 2 డైస్ ఇచ్చినప్పుడు ట్రిక్ ఏంటిదంటే, నా ట్రిక్ వాడండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా నెంబర్ రాసుకోవాలి. 1 2 3 4 5 and 6. ఇది ఎందుకు ఇట్లా రాసుకున్నాం? ఎందుకంటే 6 పాసిబుల్ కేసెస్ ఉంటాయి ఒక డైస్ మీద. ఇంకో డైస్ది రాసుకోవాలి సేమ్ నెంబర్, కాకపోతే ఇట్లా నిలువు రాసుకోవాలి. 1 2 3 4 5 and 6. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మధ్య ఒక గీత కొట్టాడు. ఇక్కడ నుండి ఒక గీత ఇటు కొట్టావు, ఇదొక గీత కొట్టావా, ఇక్కడ నుండి ఇంకో గీత ఇటు కొట్టాలి. కొట్టేసా? ఎప్పుడు ఏం చేయాలంటే ఇగో దీన్ని కలిపేసుకుంటూ రాసుకుంటూ రావాలి. దీన్ని రెండింటి మీద 1 1 పడచ్చా? లేదా దీని నుండి మళ్ళీ దీంతో ఒక దాని మీద 1 పడ్డది అనుకో, ఇంకో దాని మీద 2 పడచ్చు. అవునా? ఇదొక కేసు, ఇదొక కేసు. ఒక దాని మీద 1 పడితే ఇంకో దాని మీద 3 పడచ్చు. అవునా? ఒక దాని మీద 1 పడితే ఇంకో దాని మీద 4 పడచ్చు. అట్లా కాకుండా ర్యాండమ్గా ఇక్కడ రాద్దాం అనుకున్నాం. ఇక్కడ ఈ ఫస్ట్ డైస్ మీద 2 పడ్డది అనుకో, దీని సెకండ్ డైస్ మీద 1 పడచ్చు. ఫస్ట్ డైస్ మీద 3 పడ్డది అనుకో, సెకండ్ డైస్ మీద మళ్ళీ 1 పడచ్చు. అవునా? ఒకవేళ 2 డైస్ మీద 2 2 పడచ్చు.
ఇట్లా అనుకుంటే ఇగో సీరియల్ నెంబర్ ఇక్కడ అర్థమవుతుందా? ఇగో ఈ లైన్లో వస్తున్న కొద్దీ అన్ని ఫస్ట్ నెంబర్ సేమ్ ఉంది అవునా? ఈ నెంబర్లో ఇట్లనే ఫస్ట్ నెంబర్ సేమ్ రాసుకుంటూ రావాలి. పైన నెంబర్ ఒకటి, కింద నెంబర్ ఒకటి, పైన నెంబర్ ఒకటి, కింద నెంబర్ ఒకటి. అర్థమైందా? అట్నే ఇక్కడ ఫస్ట్ 2 3, ఇక్కడేమో 2 4, ఇక్కడేమో 2 5, ఇక్కడేమో 2 6. ఇట్లా నంబర్లు రాసుకుంటూ రాస్తే ఇట్లా టైం అయిపోతూ ఉంటుంది మనకు. కాకపోతే కేసెస్ తెలిసిపోతుంది ఈజీగా. 3 3 వస్తుంది అవునా? ఇక్కడేమొస్తుంది 3 4. మీరు రాండి, మీరు కూడా రాండి, ఈజీగా వస్తుంది చూద్దాం. 3 5, ఇక్కడ 3 6. ఇప్పుడు ఇక్కడ 4 తోటి 4 1 4 2. ఇది ఎట్లా వస్తుంది తెలుసుగా? ఇగో ఇక్కడ నుండి ఒక నెంబర్ తీసుకుంటున్నా, ఇటు నుండి ఈ నెంబర్ తీసుకుంటున్నా, ఇటు నుండి మళ్ళీ ఇదే నెంబర్ తీసుకుంటున్నా, పై నుండి 3ని తీసుకుంటున్నా, ఇటు 4 కాన్స్టెంట్ ఉంది, పై నుండి 4ని తీసుకుంటున్నా, ఇటేమో 4 కాన్స్టెంట్ ఉంది, ఈడేమో 5ని తీసుకుంటున్నా, ఈడ 4 కాన్స్టెంట్ ఉంది, ఈడేమో 6ని తీసుకుంటున్నా. అర్థమైందా? అట్నే 5 తోటి రాసేయండి మీరు కూడా, అండ్ 6 తోటి కూడా రాసేయండి. 3 5 4 5 5 5 6 అండ్ 6 1 అయిపోయింది. 6 2 6 3 6 4 6 5 6 6. ఇగో 2 డైస్ వేసినప్పుడు ఇగో ఇన్ని పాసిబుల్ కేసెస్ వస్తాయి. 36, ఇటు 6 అటు 6, 6 6 16, సారీ 36. అర్థమైందా? ఇటు 6 అటు 6, 6 6 36. అన్ని 36 కేసెస్ అన్నీ అర్థమైపోయాయి కదా. శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటిది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటిదంటే ప్రాబబిలిటీ. వాట్ ఈస్ ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ అంటే మీ బుక్లో ఒక డెఫినేషన్ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది, ఓకేనా? ప్రాబబిలిటీ ఏమన్నానంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అని, అవునా? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఈవెంట్ by all the possible outcomes. ఇప్పుడు చాలామందికి ఈ ఫార్ములా అర్థం కాకపోవడం వల్లనే క్వశ్చన్ చేయరాదు. అసలు ఈ కొత్త టర్మ్ వచ్చింది ఇక్కడ, ఈవెంట్ అంటే ఏంటిది, మళ్ళీ ఈ పైన ఫేవరబుల్ కేసెస్ అంటే ఏంటిది, మళ్ళీ ఆల్ ది పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటిది అని అంటే ఈ అన్నిటితో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దాని మీనింగ్ ఏంటిది, అసలు ప్రాబబిలిటీ మీనింగ్ ఏం చెప్తా, పైన లైన్ మీనింగ్ ఏంది, కింద లైన్ మీనింగ్ ఏంది మనకు తెలియాలి. ఈ ఈవెంట్ అంటే ఏం లేదు, ఈవెంట్ అన్న కూడా అవుట్కమే, అది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్, అది ఈ టర్మ్ అయితే వచ్చిందో ఈవెంట్ దగ్గర, ఆ ఫేవరబుల్ అనేది కొంచెం మీనింగ్ మార్చేస్తుంది ఈవెంట్కి. ఏంటిదంటే ఇప్పుడు శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది, ఆల్ ది పాసిబుల్ అవుట్కమ్స్. సపోజ్ ఇప్పుడు ఒక డైస్ ఉంది, అవునా? డైస్ ఉందనుకో, దాన్ని రోల్ చేస్తే ఆల్ ది పాసిబుల్ కేసెస్ ఏమొస్తుంది, అన్ని పాసిబుల్ కేసెస్. ఫస్ట్ మనం శాంపుల్ స్పేస్ని ఎట్లా రాసుకుంటాం, ఎస్ రాసేసి దాన్ని ఈక్వల్ వేసేసి ఇట్లా అన్ని పాసిబుల్ ఏమేమవుతుంది, అన్ని ఆల్ ది పాసిబుల్ 1 2 3 4 5 అండ్ 6 6 1 2 3 4 5 6 వచ్చిందా? ఈ 6లో వాడు మళ్ళీ నీకు లోపల కండిషన్ ఇస్తాడు ఒకటి, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెన్ నంబర్ వెన్ అ డై రోల్డ్. ఈవెన్ నెంబర్ అన్నాడుకో, ఇప్పుడు ఈవెన్ నెంబర్ అన్నాడు, ఈవెన్ నెంబర్ కాబట్టి ఇప్పుడు దీంట్లో ఈవెన్ నెంబర్ ఏంటిది 2 4 అండ్ 6. సో ఈ 2, ఇది 4, ఇది 6. సో ఇది ఇప్పుడు ఆల్ ది పాసిబుల్ కేసెస్ అంటే ఈ కింద శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఆల్ ది పాసిబుల్ కేసెస్ అంటే ఈ 6 అన్నట్టు, ఈ అన్ని ఆల్ పాసిబుల్ ఎన్ని 6. మళ్ళీ కొందరు ఎట్లా రాస్తారంటే దీన్ని
ఇప్పుడు దీని ప్రాబబిలిటీ ఫైండ్ చేయన్నాడు ఈవెన్ నెంబర్ది. ఆ ఈవెన్ నెంబర్నేమో ప్లేస్ చేసేస్తారు, ఎంత ప్లేస్ చేసేసి కింద ఏమో 6తో డివైడ్ చేస్తారు. అట్లా చేయకూడదు. అట్లా చేసామనుకో ఇది ఏమైపోతుంది, 12/6 ఎంత అయింది, 2 అవుతుంది. అసలు ప్రాబబిలిటీ 2 ఉంటుందా? ప్రాబబిలిటీ మ్యాక్సిమం ఉండేదే 1, 1ని దాటి ఉండదు. ఇది ఈ ట్రిక్ చెప్తా మీకు, ఇది 1ని దాటి ఉండనే ఉండదు. సో ఈ 2 అనేది రానే రావద్దు. యాక్చువల్లీ ఇది ఎగ్జామ్లో నీకు ఇట్నే అర్థమైపోవాలి నేను తప్పు చేస్తున్నా అని. ఒక్కదానికంటే ఎక్కువ వచ్చింది అనుకో అందుకు తప్పు చేస్తున్నట్టు. అందుకని ఇట్లా ప్లస్ చేయదు. ఇది స్టాటిస్టిక్స్లో చేయాలి, ప్రాబబిలిటీ అట్లా చేయదు. ప్రాబబిలిటీలో నంబర్లు లెక్క పెట్టుకోవాలి, ఎన్ని నంబర్లు ఉన్నాయి, ఏమేమి నంబర్లు ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. ఎన్ని నంబర్లు ఉన్నాయి, 1 2 3 కాబట్టి 3 నంబర్లు వేసుకోవాలి. అవునా? సో ఈ పైన లైన్ మీనింగ్ ఏంటిదంటే ఈ టోటల్ నుండి వాడు క్వశ్చన్లో ఏం అడిగిండు, ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3. ఈ టోటల్ నుండి ఎన్ని ఉన్నాయి, అసలు అవి ఎన్ని ఉన్నాయి అని అడుగుతుండే. ఫస్ట్ లైన్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఫేవరబుల్ అంటే మనకి ఈవెన్ నెంబర్స్ అడిగింది కాబట్టి ఇది అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ మార్చేసిండు అనుకో, సపోజ్ ఒక డైస్ని రోల్ చేసినప్పుడు నంబర్ 1 వచ్చే ప్రాబబిలిటీ ఎంత అన్నాను అనుకో, అప్పుడు ఈ కేసు మారిపోద్ది. ఇప్పుడు 3 కాకుండా అప్పుడు ఏమొస్తుంది, నెంబర్ 1 వచ్చింది అనుకో అది 1 అయిపోతుంది. అవునా? 1 కింద టోటల్ ఏమో 6, ఇక్కడ 3/6 అంటే 1/2 అన్నట్టు. అవునా? అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ ఫార్ములాని ఏమన్నాడు అనుకో, ఆ డైస్ని రోల్ చేసా అప్పుడు 2 వచ్చే ప్రాబబిలిటీ ఎంత అన్నాడు అనుకో. ఇప్పుడు కొందరు ఏం చేసేస్తారంటే ఫస్ట్ ఏదన్నా నీకు క్వశ్చన్ ఇచ్చాడు, డైస్ రోల్ చేసావు లేకపోతే కాయిన్ టాస్ చేసావు అనుకో. ఇప్పుడు డైస్ది రాద్దాము మనం. డైస్ రోల్ చేసాడు, ఫస్ట్ నువ్వు రాయాల్సింది శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నెన్నో రావచ్చు ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇప్పుడు డైస్ని రోల్ చేస్తున్నావు 6 వస్తాయి, కాయిన్ టాస్ చేస్తున్నావు 2 వస్తాయి, 2 కాయిన్లు టాస్ చేస్తే 4 వస్తాయి. అట్లా నీకు రిజల్ట్స్ ఎన్ని వస్తాయని తెలుసు. అది శాంపుల్ స్పేస్ కదా, ఇందాక మనం డిస్కస్ చేసినాం. సో మనం డైస్ గురించి మాట్లాడనుకో మనం ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాసుకోవాలి, అది రాయాలి. ఎగ్జామ్లో రాసే విధానం అది రాసుకొని ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టాలి. ఎన్ని ఉన్నాయి ఇది మర్చిపోవద్దు. ఇవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 రాసుకున్నావా? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లు ఏమడిగిందంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 వెన్ అ డై రోల్డ్. ఇప్పుడు క్వశ్చన్లు ఏమడిగిందంటే ప్రాబబిలిటీ దీనిది 2ది, ఎప్పుడు డైస్ రోల్ చేసినప్పుడు 2 ప్రాబబిలిటీ ఏంటిదని అడిగిండు. సో ఈ 2 రావాలి కదా మనకి, దీని యొక్క ప్రాబబిలిటీ కావాలి. మిగిలిన నెంబర్ ఏంటిది, 1 3 4 5 అండ్ 6. ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. ఇవి మిగిలినాయి కానీ మనకు 2 ప్రాబబిలిటీ కావాలి. ఇప్పుడు కొందరు మహానుభావులు ఏం చేస్తారంటే 2 ప్రాబబిలిటీ కావాలి కాబట్టి 2 టోటల్ 6 ఇట్లా చేసేస్తారు, 1/3 ప్రాబబిలిటీ. ఇట్లా కాదు, ఈ 2 యొక్క ప్రాబబిలిటీ కావాలంటే ఈ 2ని పైన రాసి కింద 6 రాసేసి డివైడ్ చేస్తాను కాదు దాని మీనింగ్. 2 ప్రాబబిలిటీ అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 2 అంటే ఒకటే నెంబర్ కదా, అది నువ్వు ఇట్లా బ్రాకెట్ వేసుకొని దాంట్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూడాలి. దీంట్లో ఒకటే నెంబర్ ఉంది, 2 అనేది నంబరు, కాకపోతే అది ఒకటే ఉంది కాబట్టి ఇట్లా ఈక్వల్ రాసుకొని అది ఒకటి రాసుకోవాలి. అప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ అయితే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఇది నెక్స్ట్ నీకు అడిగిన కండిషన్ ఏమో ఆ పైనది ఏంటిది, 2 యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఒకటే కదా. ఇప్పుడు డైస్ మీద ఒకటే 2 ఉంటుంది, 2 2లు ఉంటుందా, ఉండదుగా. ఒక డైస్ మీద ఒకటే 2 ఉంటుంది కాబట్టి ఆ 1/, ఆల్ ది పాసిబుల్ అంటే ఆ డైస్ మీద ఎన్ని పాసిబుల్ అవుతాయి, 6. అర్థమైందా? ఇప్పుడు మీకు కాయిన్ తోటి చెప్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఒక కాయిన్ టాస్ చేస్తా, దాని మీద హెడ్ వచ్చే ప్రాబబిలిటీ అని అన్నా. ఒక కాయిన్ టాస్ చేస్తే శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, హెడ్ టేలు. అంటే శాంపుల్ స్పేస్ అంటే ఆల్ ది పాసిబుల్ కేసెస్. ఇప్పుడు హెడ్ వచ్చే ప్రాబబిలిటీ అన్నాడు అనుకో, ఏమన్నాడు, హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఇవన్నీ ఉన్నాయి, 2. హెడ్ వచ్చేది ఇది 1. సో ఇప్పుడు ఫార్ములాలో P ఆఫ్ E రాయాలరా ప్రతిసారి. E అంటే ఈవెంట్ అన్నట్టు. P ఆఫ్ E రాసి ఈ పైన నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఆల్ ది పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసేసి 1/2. అర్థమైందా? అదే ఒక కాయిన్ కాకుండా 2 కాయిన్లు ఉన్నాయనుకో, 2 కాయిన్ టాస్ చేసినప్పుడు అప్పుడు వాడు చెప్తాడు నీ కండిషన్, వాడే చెప్పేస్తాడు ముందే. 2 కాయిన్లు టాస్ చేస్తే
రెండింటి మీద హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అంటాడు. రెండు కాయిన్ టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏంటిదో నువ్వు రాసుకోవాలి ఫస్ట్. అది మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్. కండిషన్ ఏమిస్తాడు, 2 కాయిన్లు అన్నాడు, 2 కాయిన్లు ఉంటే ఏమేమి పాసిబుల్ అవుతాయి అవి రాసుకోవాలి. అదే కదా శాంపుల్ స్పేస్, ఆల్ ది పాసిబుల్ కేసెస్ అంటే. 2 కాయిన్ వేసినప్పుడు ఏమేమవుతుంది, హెడ్ అవుతుంది, హెడ్ టేల్ అవుతుంది, టేల్ హెడ్ అవుతుంది, లేకపోతే టేల్ రెండింటి మీద టేల్ రావచ్చు, రెండింటి మీద హెడ్ రావచ్చు, ఒక దాని మీద హెడ్ ఇంకో దాని మీద టేల్, లేకపోతే దీని మీద టేల్ దాని మీద హెడ్, అట్లా 4 కేసెస్ వస్తాయి. ఎన్ని, 4. ఇవి 4. అర్థమైందా? ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏం అడిగిండు, అవునా? 2 కాయిన్లు అన్నప్పుడు నీకు పాసిబుల్ కేసెస్ నువ్వు రాసుకున్నావు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగిందంటే హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడిగిండు. హెడ్ రెండింటి మీద హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడిగిండు. రెండింటి మీద హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంది? ఒకటేసారి హెడ్ వస్తుంది ఇక, రెండింటి మీద ఒకటేసారి హెడ్ వస్తుంది, లేకపోతే అయిపోయి ఇక. దానికి హెడ్ రాకపోతే ఇంకేమొస్తుంది, టేల్ వస్తుంది, హెడ్ టేల్ లేకపోతే టేల్ హెడ్, ఇట్లా రావచ్చు. కాకపోతే వచ్చేది ఎంత, 1. సో ఆ 1ని బ్రాకెట్ పెట్టుకొని ఒకటేసారి మళ్ళీ ఇది 2 కాదురా హెచ్ఎస్ అంటే అదొకటే కేసు, 2 కాయిన్లు ఒకటేసారి టాస్ చేస్తున్నావు కాబట్టి అదొకటే కేసు అవుతుంది. అర్థమైందా? సో ఇవన్నీ 1. ఇప్పుడు దీని ప్రాబబిలిటీ చెప్పమంటే P(E) రాసేసి ఏం రాస్తావు, 1/4. వీటిని డివైడ్ చేస్తే నీకు ఎంత, 1 కంటే తక్కువనే వస్తాయి అన్నీ, 0.25. 1 కంటే తక్కువనే వస్తాయి ప్రతిసారి, 1 కన్నా తక్కువనే వస్తాయి. 1 కన్నా ఎక్కువ వస్తుంది అనుకో, అక్కడే అర్థమైపోవడం నీకు నేను తప్పు చేస్తున్నా ఎక్కడ అని. ఒకవేళ దీన్ని 4/1 చేస్తావు అనుకో, అది 4 అవుతుంది. 4 అసలు ప్రాబబిలిటీ వస్తుందా, రాదు. సో 1 కన్నా తక్కువ ఉన్నదాన్నే మనం చూస్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ దాకా అయితే అర్థమైందా? ఇదే ప్రాబబిలిటీకి డెఫినేషన్. సపోజ్ ఒక బ్యాగ్ ఉందనుకో, ఆ బ్యాగ్లో 3 బ్లూ బాల్స్ ఉన్నాయి, 3 ఎల్లో బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అండ్ 2 వైట్ బాల్స్ ఉన్నాయి అనుకో. అప్పుడు నేను ర్యాండమ్గా అంటే కళ్ళు మూసుకొని ఇట్లా లోపల ఒక చేయి పెట్టేసి నేను ఒక్కొక్క బాల్ తీస్తాను. ఒక బాల్ తీస్తాను అనుకో, అప్పుడు వైట్ బాల్ ఇట్లా నేను చేయి పెట్టి ఇట్లా తీస్తాను. అప్పుడు వైట్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని నేను అన్నా అనుకో. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయగానే మనం చేయాల్సిన థింగ్ ఏంటిదంటే, సరే వైట్ బాల్ తీసే బాల్ వైట్ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంది అని మనం ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే, లోపల ఎన్ని బాల్స్ ఉన్నాయి అది మనకు ఫస్ట్ తెలియాలి. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ మనకు తెలియాలి. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3, 6, 8, 8, 12 ఉన్నాయా? టోటల్ 12 బాల్స్ ఉన్నాయి. సో మనకు ఇక్కడ శాంపుల్ స్పేస్ దొరికేసిందిగా. శాంపుల్ స్పేస్ దొరికిందా లేదా? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ కదా శాంపుల్ స్పేస్ అంటే. సో 12 బాల్స్ ఉన్నాయి టోటల్ బాల్స్. ఫస్ట్ ఏమో ఇట్లా కర్లీ బ్రాకెట్ వేసుకొని 3 బ్లాక్ బాల్స్, అవునా, 3 బ్లూ బాల్స్, బ్లూకి ఇట్లా డాట్ వేద్దాం సో అర్థం అవ్వాలని, అండ్ 2 వైట్ బాల్స్ అండ్ 4 బ్లాక్ బాల్స్. అరే 3 ఎల్లో బాల్స్ కదా, 3 ఎల్లో బాల్స్, ఇక్కడ 3 ఎల్లో బాల్స్. మొత్తం కలిపి ఎన్ని అయిందంటే 12. ఫస్ట్ మనం చేయాల్సిన పని 12 అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో చూడాలి. నెక్స్ట్ వాడు అడిగింది ఏంటిదంటే, మనం ఇట్లా చేపెట్టి తీసినప్పుడు అది వైట్ బాల్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది, ప్రాబబిలిటీ ఎంత ఉంది అన్నాడు అనుకో. దేని ప్రాబబిలిటీ అడుగుతారో అవి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి మనం. అవి ఎన్ని ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. అదే కదా ఫేవరబుల్ కేసెస్ అంటే. సో ఎన్ని ఉన్నాయి, వైట్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, 12/2 అవుతుందా, 2/12 అవుతుందా? 12/2 అయిందనుకో, కింద 2 పైన 12 ఉందనుకో, 2 తోటి 12 క్యాన్సిల్ అయితే 6 ప్రాబబిలిటీ వస్తుందా, రాదు. సో ఇది పాసిబుల్ కాదు అన్నట్టు. సో అప్పుడు ఏం చేయాలి, రివర్స్ మార్చుకోవాలి. అరే మనం చేసేది తప్పు కాబట్టి అని. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే జనరల్గా కారు మీరు చాలా స్మార్ట్ కదా. సో 2/12, ఈ పైన 2 ఏంటిది, ఫేవరబుల్ కేసెస్ బై టోటల్. ఇదే కదా ప్రాబబిలిటీ అంటే, ఇదే కదా P(E) అంటే. P(E) అంటే ఇది కాదా, ఇదే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 1/6 ఇక్కడ వదిలేయచ్చు. దీన్ని సింప్లిఫై చేయాలని అనుకుంటే మీకు అంత టైం ఉంటే చేయండి, కాకపోతే ఇక్కడే వదిలేయాలి జనరల్గా. ఇది అయిపోయింది. నెక్స్ట్ అది కాకుండా వైట్ది కాకుండా వాడు
ఎల్లో బాల్ అడిగింది అనుకో, ఎల్లో బాల్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అన్నాడు అనుకో, సో టోటల్ చేంజ్ కాదు, టోటల్ 12 ఉంటుంది, లోపల 12 బాల్స్ ఉండే. కాకపోతే ఇప్పుడు వేరే బాల్ గురించి అడిగిండు, వేరే బాల్ తీస్తే ఎల్లో అయ్యే ఛాన్స్ ఎంత ఉంది. సో దేని గురించి అడిగిండో ఆ బాల్ ఎన్ని బాల్స్ ఉన్నాయో పైన రాసుకోవాలి, ఎన్ని బాల్స్ ఉన్నాయో, కింద ఎంత టోటల్, ఇదెంత పోతే క్యాన్సిల్ చేయాలి, పోకపోతే అక్కడే ఉంచాలి. అర్థమైందా? నెక్స్ట్ ఎల్లో కాకుండా బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయని అడిగింది అనుకో, బ్లాక్ అవునా, బ్లాక్ బాల్ ఎన్ని ఉన్నాయని అడగడం కాదు, ఇట్లా నేను ఇట్లా చూడకుండా చేయి పెట్టి ఇట్లా తీస్తే అది బ్లాక్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, అది బ్లాక్ బాల్ అయి ఉండాలి, అప్పుడు ఛాన్స్ ఎంత, అది ఏమన్నా కావచ్చు. ఇప్పుడు నువ్వు చేయి ఇట్లా కళ్ళు మూసి ఇట్లా చేయి పెడుతున్నావు, అది ఫస్ట్ టైం తీసినప్పుడు అది బ్లాక్ వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు కూడా, ఎందుకంటే వేరే బాల్స్ కూడా ఉన్నాయి కదా లోపల నీకేమన్నా డిఫరెన్స్ అయితే తెలియదు, నువ్వు కళ్ళు మూసుకున్నావు కాబట్టి కలర్స్తోనే డిఫరెంట్ చేయాలి ఇంకా. సో నువ్వు ముట్టి చెప్పలేవు, ముట్టితే అన్నీ సేమ్ సైజులో ఉంటాయి కాబట్టి నువ్వు చెప్పలేవు. సో ఇట్లా కళ్ళు మూసి తీసినప్పుడు ఎల్లో బాల్స్ రావచ్చు, వైట్ బాల్స్ రావచ్చు, బ్లూ బాల్ కూడా రావచ్చు, లేకపోతే నీకు కావాల్సిన బ్లాక్ బాల్ కూడా రావచ్చు. సో ఆ బ్లాక్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత ఉందనేది మనకు అడిగేది, అదే ప్రాబబిలిటీ మనం ఫైండ్ చేయాలంటే, అదే ప్రాబబిలిటీ. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటిది? బ్లాక్ బాల్స్. అవి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టోటల్ ఎంత? 12. ఇది ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ మిగిలింది ఏంటిది? లాస్ట్ మిగిలింది బ్లూ బాల్స్. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఫేవరబుల్ అంటే ఏంటిది? 3. ఇది 12. ఎంత అవుతుంది? 1/4. ఇప్పుడు నేను ఒక పని చెప్తాను మీకు, అది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా, ఈ వచ్చిన అన్నిటినీ సమ్ చేసి చూడండి. సమ్ అంటే కలిపేయండి అన్నిటినీ. 1/6, 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/3. ఈ అన్నిటినీ మనం సమ్ చేసామనుకో, అన్నిటినీ. ఇప్పుడు సపోజ్ దీన్ని సమ్ ఇట్లా చేయాలి. ఇప్పుడు 1/3 ఇటు రాసుకున్నాం, ఈ 1/4 ఉంది, పైన సేమ్ కింద సేమ్ ఉంది కాబట్టి పైన 2 రాసుకొని కింద 4 రాసుకుంటాను నేను. ఓకేనా? రైట్. ఇది 1/2 అవుతుంది, అవునా? ఇది 1/2 అవుతుంది, క్యాన్సిల్ అయిపోయి. సో మిగిలిందంటే ఇది 1/6 ప్లస్ 1/3 ప్లస్ 1/2, అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉన్న మూడింటిని కలిపేయాలి. ఈ ఉన్న మూడిట్లో కామన్ ఏమొస్తుంది? 12 వస్తుంది, అవునా? 12 వస్తుంది కదా. సో 2, ఇక్కడేమో 4, ఇక్కడేమో 6. ఇది ఎంత అవుతుంది? 12 అవుతుంది బై 12. మొత్తం కలిపి 12 కొట్టేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. సో అన్నిటి యొక్క సమ్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఎంత? టోటల్ ప్రాబబిలిటీ ఎంత? 1 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అదే కాకుండా నువ్వు ఇక్కడ కూడా చూసినా కానీ, ఇక్కడ కాయిన్స్ విషయంలో చూసుకున్నా కానీ, హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఎంత? హాఫ్ ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ ఎంత? హాఫ్ ఉంది, అవునా? ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? టోటల్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అర్థమైందా మీకు? అది అందుకనే ఏం చెప్తాడంటే, మనం ఏదైనా ప్రాబబిలిటీ ఉన్నదనుకో, దాన్ని 1 నుండి తీసేసేయాలి. ఏదైనా ఉన్నదాన్ని తీసేస్తే దాని ఆన్సర్ వచ్చేస్తుందని దానికి అంటారు. మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ పోతూ ఉంటే అది ఈజీ పడుతుంది అనుకో. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటిదంటే, సపోజ్ మీరు ఒక డైస్ని రోల్ చేశారు. డైస్ని రోల్ చేసినప్పుడు, డైస్ అంటే తెలుసుగా, రోల్ చేసినప్పుడు దాని మీద గ్రేటర్ దెన్ 4 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? నంబర్ ఏమో దాని మీద గ్రేటర్ దెన్ 4 రావాలి, అప్పుడు ప్రాబబిలిటీ ఎంత? ఇప్పుడు ఫస్ట్ ఆయన క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు, మనం ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. దేని గురించి ఉంది? డైస్ గురించి ఉంటే ఫస్ట్ రాయాల్సింది ఏంటిది? శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది? మర్చిపోయారు అంతలో? ఆల్ ది పాసిబుల్ కేసెస్. శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది? ఆల్ ది పాసిబుల్ కేసెస్. శాంపుల్ స్పేస్ దాంట్లో ఏమొస్తుంది? 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ శాంపుల్ స్పేస్. సో దీంట్లో అది అవ్వంగానే మనం ఫస్ట్ ఏం రాయాలి? అవి ఎన్ని ఉన్నాయి, నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 నంబర్స్ ఉన్నాయి. ఈ 6 ఉంది కాబట్టి ఈ 6 ఇక్కడ రాయలేదు. ఈ
అన్ని నెంబర్లు కలిపి 6 ఉందని కాబట్టి ఈ 6 రాసిన. అర్థమైందా నీకు? నెక్స్ట్ ఏమైందంటే ఇది శాంపుల్ స్పేస్ అయిపోయింది. ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చాడంటే లోపల అడిగింది ఏంటిదంటే ఒక నంబరు వచ్చే నంబరు గ్రేటర్ దెన్ 4 అయి ఉండాలి. గ్రేటర్ దెన్ 4 అంటే 4 కన్నా పెద్దగా అయి ఉండాలి. దాని ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. ఇప్పుడు దీంట్లో గ్రేటర్ దెన్ 4 ఎన్ని ఉన్నాయి? అవును, ఎన్ని ఉన్నాయి? 2. ఇది 5 ఒకటి 6 ఒకటి. సో దాన్ని మనం ఇట్లా కర్లీ బ్రాకెట్ వేసుకొని 5, 6 అని రాసుకోవాలి. ఈ నంబర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ రాసేసి ఏం రాస్తాం? ఫేవరబుల్ అవుట్కమ్స్ టు 4 అంటే దేని గురించి అడుగుతాడు దాని గురించి ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ అని రాయండి. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అంతా, లేకపోతే ఆగమాగం అయిపోతారు. బై నెక్స్ట్ కింద ఏంటిది? శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది? ఆల్ ది పాసిబుల్ అవుట్కమ్స్. కేసెస్ అని రాయొచ్చు, అవుట్కమ్స్ అని రాయొచ్చు, ఏం పర్లేదు, ఏదన్నా రాసినా కానీ అదే థింగ్. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటిది? ఇగో ఇవి ఎన్ని ఉన్నాయో రాయాలి. మళ్ళీ 5 + 6 రాసేసి మళ్ళీ దాన్ని 6తో డివైడ్ అట్లా చేయొద్దు. ఎన్ని ఉన్నాయి, నంబర్లు ఎన్ని ఉన్నాయి? 2/6 1/3. ఇప్పుడు అర్థమైందా? ఆ నంబరు గ్రేటర్ దెన్ 4 అయ్యే నంబర్ ఏదైతే ఉన్నాయో, ఏవేవి నంబర్లు ఉన్నాయో అవిటికి ఒక ప్రాబబిలిటీ రావాలంటే దాని ప్రాబబిలిటీ ఎంత? ఆ ఈవెంట్ ప్రాబబిలిటీ 1/3 దాని ప్రాబబిలిటీ ఇక్కడే వదిలేయాలి. ఇది లెస్ దెన్ 1 ఉంది కదా, 1 కన్నా చిన్నగానే ఉండాలి. ప్రతిసారి ఆన్సరు 1 కన్నా చిన్నగానే ఉండాలి. 1 ఉండాలి, లేకపోతే 1 కన్నా చిన్నగా ఉండాలి. దట్స్ ఇట్.